అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారి విషయంలో ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఆకస్మికంగా పనులు పోస్ట్పోన్ అవ్వడం కానీ, లేకపోతే లాస్ట్ మినిట్లో వాయిదా పడడం కానీ కొంత ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా మాటలతో ఘర్షణలకి అవకాశం, కొత్త ప్రదేశాల ఆహార స్వీకరణ వల్ల ఇబ్బందులు కలగడం, కుటుంబ సభ్యులతో పౌరుషంగా మాటలు బట్టి కొంత ఘర్షణలకి అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆరోగ్య శ్రద్ధ వహించాలి. సమయానికి ఆహార స్వీకరణ తీసుకోవాలి. కొత్త ప్రదేశాల్లో కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా వృషభ రాశి వారికి అధిక ఉద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేసినట్లయితే అది ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి తగిన విధంగా జాగ్రత్తలతో నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు చేస్తూ సాంఘిక సంబంధాల విషయాల్లోనూ, నూతన మైత్రి బంధాల్లోనూ ఎక్కువ శాతం శ్రద్ధ తీసుకుంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాల్లో కానీ, లేకపోతే స్నేహ సంబంధాల అభివృద్ధి విషయంలో కానీ మీరు తీసుకునే నిర్ణయాలలో ఘర్షణలకి అవకాశం లేకుండా మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే స్నేహ సంబంధాలు అనుకూలిస్తాయి. భాగస్వామి వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాలు, దూర ప్రాంతాల్లో ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాలు మొదలైన విషయాల్లో అధిక శాతం శ్రద్ధ వహించడానికి చేసే ప్రయత్నాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేయాలి. అదేవిధంగా దూర ప్రయాణాలకు కూడా అవకాశం ఉండే సమయం కనుక ప్రయాణాల్లో కొత్త వ్యక్తులతో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది? మిథున రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలలో తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ముఖ్యంగా ప్రయత్నం చేయాలి. రావలసిన ధనం విషయంలో కావచ్చు, లేకపోతే మీకు పెట్టిన పెట్టుబడికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఈ కొత్త వ్యక్తులకి ఇచ్చిన ధనాన్ని రుణం వెనక్కి వచ్చే విషయాల్లో కావచ్చు, ఆశించిన స్థాయిలో ఉండే అవకాశం కొంతవరకు తక్కువగా ఉందన్న భావనలోకి వస్తారు. అదేవిధంగా మాట విలువను పెంపొందించుకోవాలి. గౌరవాన్ని పెంపొందించుకోవాలి. మాటల వల్ల వ్యక్తులతో ఘర్షణలు రాకుండా తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆర్థిక విషయాల్లో, మాటకు సంబంధించిన విషయాల్లో ఒత్తిడిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది అనుకూలతలను ఇచ్చే అవకాశం ఉందన్న విషయాన్ని మనకు గమనించుకోవాలి. లాభాలకు సంబంధించిన విషయాలు ముఖ్యంగా కుటుంబంలో మీ యొక్క సోదరులతో కావచ్చు, ఆత్మీయులతో కావచ్చు, వీలైనంతవరకు మాటలతో ఘర్షణ లేకుండా జాగ్రత్త పడాలి.